సో హాయ్ నమస్తే. చాలా రోజుల తర్వాత నెలలు తర్వాత మరొక్కసారి నేను ఏపీ రాజకీయానికి సంబంధించిన వ్యక్తులను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. నాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి, అన్న మీరు ఎక్కువ శాతం తెలంగాణ వాళ్ళని, తెలంగాణ పొలిటీషియన్స్ని, లీడర్స్ని మాత్రమే మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, వాట్ అబౌట్ ఆంధ్ర అన్నారు. బట్ నేను సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి, వైల్డ్ ఫైర్ లాగా ఉండాలి. సో ఆ ప్రాసెస్లో కొంచెం కష్టమైంది. ఆ కష్టమైనా కూడా సుమారు 4 నెలలు ప్రయత్నిస్తే ఆ వ్యక్తి ఇప్పుడు నా ముందు కూర్చున్నాడు. ఈ 4 నెలలు ఎంత కష్టపడ్డానో నాకు, నా పర్సనల్ టీంకి తెలుసు. బట్ ఎనీవేస్, గాడ్ ఈజ్ రియలీ గ్రేట్. ఈ కొత్త సంవత్సరం రోజు భగవంతుడు నాకు ఇచ్చిన ఫస్ట్ బెస్ట్ గిఫ్ట్ అంటే ఇదే అనుకోవచ్చు. బేసిక్లీ ఈ ఎక్స్క్లూజివ్ అంటారు చాలామంది, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూకి అర్థం చెప్పే ఇంటర్వ్యూ ఇది ఇంటర్వ్యూ ఉండబోతుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ వ్యక్తి ఎలా ఇంటర్వ్యూ చేస్తారు అనుకుంటారు. బట్ ఆ వ్యక్తినే నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఆ వ్యక్తినే నేను 4 నెలల నుంచి వెంటపడ్డాను. ఎందుకు ఈ వ్యక్తి నేను పదే ఇంటర్వ్యూ అడగాల్సి వచ్చింది, నా ఇంటర్వ్యూలో కూర్చోబెట్టాల్సి వచ్చింది. దానికి ఈ ఇంటర్వ్యూ సమాధానం చెప్పవచ్చు. ఎక్స్క్లూజివ్ అంటే మీనింగ్ ఏం తెలుసా? ఈ ఇంటర్వ్యూ. అండ్ మోర్ ఎవర్, చాలామంది గెలుపు మన 2024 ఆంధ్ర ఎలక్షన్స్లో కూటమిలో చాలామంది కొన్ని కాన్సెన్స్ గురించే మాట్లాడారు. ఉదాహరణకి కడప అనేది ఒక కంచుకోట ఫర్ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ గెలుపు గొప్పగా మాట్లాడుకున్నారు. ధర్మవరం, అరే కేతి రెడ్డి గారు ఓడిపోవడం ఏంటి అన్న చాలామంది ఆశ్చర్యం అనిపించింది. బట్ ప్రాబబ్లీ ఈ 2 కాన్సెన్సెసే కాదు, కూటమిలో చీరాల కాన్సెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెన్సీ. అన్ని గెలుపులో ఈ గెలుపు కూడా, చీరాల కాన్సెన్సీ గెలుపు కూడా, కొండే గారి గెలుపు కూడా చాలా నెక్స్ట్ లెవెల్. చాలామంది తెలియదు. హేమాహేములు ఇద్దరు, ఇటు ఆమంచి ఇటు కర్ణం ఫ్యామిలీస్, 2 ఫ్యామిలీస్ని ఎదుర్కొని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు బాస్. ఈవెన్ టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మోర్ ఎవర్, నేను కల్ట్రీ చెప్పాలంటే ఆ చీరాల కాన్స్టిట్యున్సీ కార్యకర్తలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎక్స్పెక్ట్ చేయలేని గెలుపు, సుమారు 22,000 పైచేలుగా గెలిచి చూపించారు. ఫస్ట్ టైం కంటెస్ట్ చేయడంతో ఇంత భారీ మెజారిటీ చీరాలు రావడం అనేది చాలా కష్టం. ఆ కష్టానికి తగ్గ ఫలితానికి కారకులు ఎవరో ఆ వ్యక్తులు ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. జనరల్గా ఎమ్మెల్యే గారు ఇంటర్వ్యూ చేస్తారు చాలామంది, బట్ నేను ఎమ్మెల్యే గారు కాదు, ఎమ్మెల్యే గారు తనయుని ఇంటర్వ్యూ చేస్తున్నాను. బికాస్ బిహైండ్ ద స్క్రీన్ ఉంటాం. ఎమ్మెల్యే గారికి 2 అబ్బాయిలు ఉంటే 2 అబ్బాయిలు ఎక్కడ స్క్రీన్ మీద కనపడకుండా బిహైండ్ ద స్క్రీన్ కష్టపడి, నేను ఓపెన్ కూడా ఇంతకుముందు కూడా చెప్పాను, నేను కార్యకర్తలు కూడా, టీడీపీ కార్యకర్తలు కూడా వర్క్ చేయలేదు. తను చెప్పకపోవచ్చు, బస్ నాకు తెలుసు. కార్యకర్తలు పనిచేయకపోయినా, పెద్దలు పనిచేయకపోయినా, వాళ్ళొక్కరే ప్రజలు నమ్ముకున్నారు, ప్రజల మధ్యలో ఉన్నారు, ప్రజలతో మాట్లాడారు, ప్రజలకి కావాల్సిన కష్ట సుఖాలకి నేను తోడే ఉంటాన్నారు. ప్రజల విశ్వాసం పొంది ఈ పొద్దు చీరాలగా టీడీపీ జెండా ఎగిరేశారు. మళ్ళీ చెప్తున్నాను, 2 బలమైన కుటుంబాలు, ఇటు కరణం ఇటు ఆమంచిని గెలిపించడం, పైచేయి సాధించడం అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. నా దృష్టిలో కడప, ధర్మవరం ఇంతలో చీరాల కాన్ఫరెన్స్ కూడా అంతే. ఆ గెలిపికి కొండయ్య గారికి 2 తనయులో ప్రధాన పాత్ర పోషించి, గెలుపుకి పాత్ర పోషించింది అమర్ పెద్ద తనయుడు. కాబట్టి నేను ఈ రోజు ఇంటర్వ్యూ విత్ అమర్ భాయ్ అన్న. చాలా లాంగ్ ఇంటర్వ్యూ అన్న, నేను ఇంట్రో ఇంత పెద్దగా నేను చెప్తా అనుకోలేదు. బట్ నేను చెప్పింది వాస్తవం కాదా తమ్ముడు? వాస్తవంగా చెప్పాలి అంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం, ఇంత ముందులో కూడా మనం ఇంటర్వ్యూకి బిఫోర్ కూడా మాట్లాడుకున్నాం. నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నావు తమ్ముడు, అసలు ఏముంది ఇక్కడ అంటే, 4 నెలల నుంచి 4 నెలల నుంచి నన్ను ఎందుకు చేస్తున్నావు అని అంటే, లేదన్నా మీరు నాకు చేయాలి, నేను ఫస్ట్ టైం డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేయటం నీతోనే తమ్ముడు. ఆన్ స్క్రీన్ ఎప్పుడు మీరు కనపడలేదు, ఎప్పుడు చేయలేదు. ఎలక్షన్స్ అప్పుడు మీరు కనపడలేదు. నేను ఎలక్షన్స్ అప్పుడు అంటే నాన్నగారికి నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా వర్క్ చేశాను. చీఫ్ ఏజెంట్ ఎలక్షన్స్కి స్థాయి వేరు ఉండాలి కదా, అంటే మినిమం అడ్వకేట్, లాయర్ ఆ టైప్ ఉండాలి కదా. వాస్తవంగా అడ్వకేట్స్ని పెట్టాలని అనుకున్నాము. కానీ ఏంటంటే నాకు ఎక్కడో ఒక భయం, మా నాన్న గెలవాలి అన్న అది మెయింటైన్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో నాన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించాలి, ఆయన గెలవాలి, ఒక్క పర్సెంటేజ్ కూడా ఎక్కడ తేడా రాకుండా ఆయన గెలవాలి అన్న ఇంటెన్షన్తో ప్రతి బాధ్యతని దగ్గరుండి 218 బూతులకి బూత్ ఏజెంట్లు నేనే చూసుకున్నాం. జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఎలా చేయాలి ఏంటన్నది ప్లాన్ చేసుకున్నాం. అదేవిధంగా ఏ బూత్లో మనం మైనస్ ఉన్నాం, ఏ బూత్లో మనకి ఎలా ఉంది, ఎందుకంటే మా ప్రత్యర్థులు 2, మీకు తెలియంది కాదు. ఒక కర్ణం ఫ్యామిలీ గురించి మీకు తెలుసు, ఆల్మోస్ట్ 40 years నుంచి రాజకీయంగా ఉన్నటువంటి ఫ్యామిలీ. పెద్ద ఆయన మీ అందరికీ తెలుసు, కర్ణం బలరాం గారు. ఆయన డైరెక్ట్గా ఆయన ఎన్నో సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో వర్క్ చేశారు. మొన్న ఎలక్షన్స్లో కూడా, లాస్ట్ ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశం పార్టీయే చీరాల్లో గెలిచింది. వాళ్ళు గెలిచిన తర్వాత
వాళ్ళు ప్రజల్ని ఇచ్చేసి ఎప్పుడైతే వదిలేసి కాన్స్టిట్యున్సీని వెళ్ళిపోయి వైసీపీలో జాయిన్ అయ్యారో చీరాలకి ఒక అవసరం వచ్చింది. ఖచ్చితంగా ఆ అవసరాన్ని మా నాన్నగారు ఇన్ఛార్జ్గా బాబు గారు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇన్ని రోజుల్లో మా కుటుంబానికి అవకాశం రాలేదు, ఈరోజు ఒక మంచి అవకాశం దొరికింది. 2 సంవత్సరాలు బిఫోరే మాకు బాబు గారు ఇన్ఛార్జ్గా నాన్నగారిని పంపించారు. కాబట్టి అక్కడ కూర్చొని వర్క్ చేస్తానికి మంచి అవకాశం దొరికింది. నాన్నగారు వెనకాల ఉన్నాను. ప్రజల సమస్యలు ఏంటి, చీరాల్లో పడుతున్న ఇబ్బందులు ఏంటి, గతంలో ఆ నాయకులు చేసిన తప్పులేంటి, అవన్నీ తెలుసుకున్నాం ఈ 2 సంవత్సరాల్లో. తెలుసుకొని ఖచ్చితంగా చీరాల ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలన్న ఆలోచన విధానంతోనే మా నాన్నగారు కానీ, మా నాన్నగారు వెనకాల నేను కానీ, మా తమ్ముడు కానీ ఇద్దరం కానీ ఆయన గెలుపు కోసమే పనిచేశాము. అదేవిధంగా దేవుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు ఊహించినటువంటి మెజార్టీ, ప్రజలు వ్యతిరేకత ఎంత ఉందన్నది మనం వచ్చిన రిజల్ట్స్లో మీకు కనిపించింది. ఖచ్చితంగా ప్రజలు కూడా మా పార్టీని అంతే ఆశీర్వదించారు. ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీని మంచి మెజార్టీ తీసుకొచ్చి ప్రజలందరూ కట్టబట్టారు కాబట్టి ఈరోజు అధికారంలోకి వచ్చాము. ఓకే, అంటే వాస్తవం చెప్పాలంటే 2 రాజకీయ కుటుంబాలు, 2 చాలా అంటే ఆమంచి ఫ్యామిలీ అంటే అది నెక్స్ట్ లెవెల్. ఓటమిరగని నాయకుల్లో కరణం ఫ్యామిలీ, ఆమంచి గారు ఉన్నారు. అలాంటి ఫ్యామిలీస్ ఢీకొట్టాలంటే ఇటు ఫైనాన్షియల్గా, ఇటు స్ట్రెంత్ పరంగా మీకు ఎక్కడ మీరు తక్కువనే. వాస్తవం మాట్లాడుకుందాం, లెట్స్ వెరీ ప్రాక్టికల్. ఇప్పుడు నేను చాలా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాను. ఇటు కమర్షియల్గా ఫైనాన్షియల్ ఎదుర్కోవాలన్నా, ఇటు వాళ్ళని మీరు క్యాడర్ పరంగా అంటే మీ స్ట్రెంత్, బికాజ్ యు ఆర్ న్యూ టు ద చీరాల. మీరు నిజంగా చెప్పాలంటే చీరాలకి కొండయ్య గారికి ఎలాంటి సంబంధం లేదు. ఇక గట్టిగా మాట్లాడాలంటే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పిన సంబంధం ఏంటంటే పారాషూట్ నుంచి వచ్చి పారాషూట్ లీడర్, మీరు పారాషూట్ లీడర్ వచ్చి ఆ 2 కుటుంబాలని ఎదుర్కోవడం అనేది డేరింగ్ స్టెప్. ఎట్లా ఎదుర్కొన్నారు? ప్రజలు గెలిపించారు బ్రదర్, ప్రజలే గెలిపించారు, ప్రజలే 100% గెలిపించారు. 22,000 పైచీలకు మెజార్టీ వచ్చింది అని అంటే తెలుగుదేశం పార్టీకి లాస్ట్ ఎలక్షన్స్ కంటే కూడా ఓట్ షేర్ ఎక్కువ వచ్చింది ఈసారి. ఆ రోజున అదే ప్రజలు తెలుగుదేశం పార్టీనే గెలిపించారు. ఎందుకు? ఒక్క వ్యక్తి మూలాన్ని గెలిపించారు. ఈ రోజున ఇద్దరిని కాదని మా నాన్నగారిని గెలిపించారు. అక్కడ ఇది టీడీపీ వేవ్ గెలుపు అని అనుకోవచ్చా? వేవ్ గెలుపు అని ఎట్లా అంటారు? మన కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది కదా చీరాల్లో. టాప్ మీరు ఇందాకే అన్నారు కదా, మొన్న ఎలక్షన్స్ లో కూడా 100% గెలిచింది కదా. ఇక్కడ క్యాండిడేట్ అంటే ఇప్పుడు కొండయ్య గారు న్యూ టు ద ప్లేస్. నేను మళ్ళీ చెప్తున్నాను, కొండయ్య గారికి చీరాల కాన్ఫరెన్స్కి ఎలాంటి సంబంధం లేదు. 2009లో మీ నాన్నగారు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తారు, ఓడిపోతారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ఎంపీగా మీరు కంటెస్ట్ చేశారా? నో, తెలుగుదేశం పార్టీ ఎంపీగా నాన్నగారు కంటెస్ట్ చేశారు. ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను. ఆ రోజు నేను మాట్లాడతాం. నేను మా టాపిక్ మర్చిపోతాను. రైట్, చీరాల కాన్ఫరెన్స్ సంబంధం లేని వ్యక్తి గెలవడం అంటే అది వేవే అనుకోవచ్చు కదా. ఇంకొకటి, ఇది బయట వినిపించామా, చెప్పండి. 2 ఫ్యామిలీస్ కొట్టుకోవడం వల్ల అంటే ఎలక్షన్స్ లో ఫైట్ వల్ల మీరు బయటపడ్డారు. అంటే బయట అంటే ఎంతలో పడతారు మీ ఉద్దేశం ప్రకారంగా? ఒక 5,000, 10,000, 22,000 వచ్చిందంటే దాని ఉద్దేశం ఏంటి? అంటే ప్రజలు గెలిపించారు. పరోక్షంగా నేను మళ్ళీ చెప్తున్నాను, పరోక్షంగా కొన్ని కుటుంబాలు, పెద్ద కుటుంబాలు, ఐ డోంట్ వాంట్ రివీల్ దర్ నేమ్స్, ఇది నేను ఓపెన్ గా చెప్తాను, అది అందరికి తెలుసు, ఇప్పుడు చూసే వాళ్ళు కూడా తెలుసు. పరోక్షంగా ఆమంచి కృష్ణమోహన్ గారు మీకు పనిచేశారు. మీ అంటే కరణం గారు ఫ్యామిలీ గెలవకపోయినా పర్లేదు కానీ మీరు మాత్రం గెలవాలి అన్నట్టు ఆమంచి గారు మీకు సపోర్ట్ చేశారని అంటున్నారు. అది చిన్న లెక్క ఆలోచించండి. ఆమంచి గారికి వచ్చిన ఓట్ షేర్ తీసుకోండి, వెంకటేష్ గారికి వచ్చిన ఓట్ షేర్ తీసుకోండి, నాన్నగారికి వచ్చిన ఓట్ షేర్ తీసుకోండి. ఇక్కడ ఉన్న ఓట్ షేర్లో ఎవరెవరు ఏ ఓట్ షేర్ తీసుకున్నారన్నది మీరు గమనించండి. మరీ ముఖ్యంగా 218 బూతుల్లో ఏ బూత్లో ఎవరికి ఎంత వచ్చిందన్నది చూసుకుంటే ఇంత ముందులా లేదు కదా బ్రదర్. ఏదో మనం గుడ్డిగా మాట్లాడడం లేదు. ఈరోజు మీ ఫోన్ ఓపెన్ చేసి మీరు గూగుల్ సర్చ్లోకి వెళ్ళి చీరాల కాన్స్టిట్యున్సీ అని పెడితే మొత్తం డీటెయిల్స్ వస్తాయి మీకు. ఇప్పుడు అంత చేతిలోకి వచ్చింది. బయట వ్యక్తులు ఏంటిది, వాళ్ళిద్దరు ఫైట్ లో మీరు తెలియదు కదా బ్రదర్, వాళ్ళకి తెలియదు కదా. 2 సంవత్సరాలు కష్టపడ్డాం బ్రదర్ కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు మీకు సపోర్ట్ చేయకపోయినా, కార్యకర్తలు సారీ మేము కార్యకర్తలా పనిచేసుకున్నాం బ్రదర్. మేము పార్టీ కార్యకర్తలాగా 2 బిడ్డలు పనిచేశారు ఆయనకి. అంటే పెద్ద స్థాయి కూడా మీకు పని చేయలేదు, మీకు వ్యతిరేకించారు. నేను ఆ టైం నాన్నగారు ఇంటర్వ్యూ అప్పుడు కూడా నేను ఈ ప్రశ్న అడిగినా, నేను వ్యతిరేకించినా కూడా మీరు ఎట్లా వెళ్ళిపోయినారు పబ్లిక్ లోకి? ప్రజలు నమ్ముకున్నాం బ్రదర్, మేము ప్రజలనే నమ్ముకున్నాం మేము. ఇక్కడ సింపుల్, కుప్పంలో మా నాయకుడు
అత్యధిక మెజార్టీతో ఎందుకు గెలుస్తారు? చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ మ్యాన్ కాబట్టి బంపర్ మెజార్టీతో ఆయన గెలుస్తారు. మన లోకేష్ అన్న కూడా అంత మెజార్టీతో ఎట్లా గెలిచారు బ్రదర్? దాదాపు 1,00,000 లోపలే మెజార్టీ వచ్చింది లోకేష్ అన్నకి. కొండే గారిని ప్రజలు ఎందుకు నమ్మిరు? ఒక మాట, మీరు యూఆర్ నాట్, నేను నాన్ లోకల్ ఇష్యూ తీసుకొచ్చినాను, యూఆర్ నాట్ రిలేటెడ్ టు చీరాల. నేను ప్రకాశం జిల్లా ఉండే బ్రదర్, లోకల్ నాన్ లోకల్ ఏముంది, నేను ప్రకాశం జిల్లా వాడిని. మాకు బంధురికాలు ఉన్నాయి, చుట్టరికాలు ఉన్నాయి చీరాల్లో. ఓకే, మాకు ఆల్మోస్ట్ మేము బీసీ ఓట్ బ్యాంక్ నమ్ముకున్నాం కాబట్టి గెలిచిన అని చెప్పొచ్చు కదా మీరు. 100% బ్రదర్, అది 100%. చీరాల్లో బీసీలే కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ దగ్గరుండి మా నాన్నగారిని గెలిపించారు. మా నాన్నగారు గెలుపు వాళ్ళ గెలుపులా ఫీల్ అయ్యారు. వాళ్ళ గెలిపే, మా నాన్నగారు గెలిచారంటే మేము గెలిచామన్నట్టు ఫీల్ అయ్యారు క్యాడర్ అందరు. గెలిచిన తర్వాత అందరూ వస్తారు బ్రదర్. అదే చెప్తున్నాను, గెలిచిన తర్వాత క్యాడర్ కానీ అందరూ వస్తారు బ్రదర్, అందరూ వస్తారు. ఈ రోజు నా కాన్సెప్ట్ ఏంటంటే, నాకు చీరాలు అభివృద్ధి చెందాలి. నా చీరాల్లో ఏమేమి ఉన్నాయో, మనం ఏమేమి ప్రామిసులు చేసామో 100% మేము అవి నెరవేర్చాలి. అదేంటిది బ్రదర్, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నాకు ఏదున్నా నాకు చీరాలు అభివృద్ధి చెందాలి అనుకుంటాను. కానీ ఈ వచ్చిన ప్రభుత్వం వచ్చి కరెక్ట్ నేటికి 6 నెలలు అవుతుంది. చీరాల అభివృద్ధి ఏమో కానీ కొండే గారు అభివృద్ధి బాగా చెందినారు, ఫైనాన్షియల్ గా చాలా ఎదిగిపోయారు. ముఖ్యంగా చూసుకుంటే బియ్యం, గత ప్రభుత్వం చేసిన తప్పు కూడా మీరు చేస్తారు. బియ్యం అమ్ముకోవడం, రేషన్ బియ్యం అమ్ముకోవడంలో మీరే ఉన్నారు. వెంచర్లో మీ పాత్ర ఉంటుంది, శాండ్ ఇసుకలో మీరే ఉంటుంది, టోల్ గేట్లు అంతకుముందు రిసార్ట్స్ కడ కొత్త కల్చర్, కొండయ్య గారు కొత్త కల్చర్ బయట తీసుకొచ్చారు. రిసార్ట్స్, ఏ రిసార్ట్ ఉంటే ఆ రిసార్ట్ కి డైలీ ఇంత వసూలు చేయడం. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇది మీకు ఎవరు చెప్పారు బ్రదర్? ఇదంతా వదిలేండి, మీకు ఎవరు చెప్పారు? చీరాల ప్రజలు చెప్పినారు. చీరాల ప్రజలు ఎవరు చెప్పారు? నేను ఓపెన్గా అడుగుతాను మిమ్మల్ని, ఎవరు చెప్పారు మీకు? రండి. అసలు మా కుటుంబం గురించి ఈ రాష్ట్రంలో నాకు ఆల్మోస్ట్ ఇంత రాజకీయంగా బిఫోర్ మేము వ్యాపారంగా మేము పనిచేసాం. నాకు ఆ విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, రాజమండ్రిలో కానీ, హైదరాబాద్లో కానీ మేము ఎప్పటి నుంచి వ్యాపారంలో ఉన్నాము. మరీ అంత కకృతి పడే వాళ్ళగా అనిపిస్తామా బ్రదర్ మేము? అదేంటిది ఇప్పుడు అంత నీచాన్ని దిగజారాలని వ్యతిరేకించింది మిమ్మల్ని గురించి చెప్పింది ఏ సాక్షి మీడియా ఛానల్లో? మళ్ళీ చెప్తున్నాను, సాక్షి మీడియానో లేకపోతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తుల్లో, మిగతా పార్టీకి సంబంధించిన వ్యక్తుల్లో కాదు, స్వయంగా మీ మీడియాకి సంబంధించిన టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, కొండయ్య గారు గత 3 నాకు తెలిసి మీ మీద 4 ఆర్టికల్స్ వచ్చినాయి. మళ్ళీ చెప్తున్నాను, 4 ఆర్టికల్స్ రిలీజ్ అయినాయి. అంటే ఎలక్షన్ గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈసారి ఓడిపోయే సీట్లో 1 టైం ఎమ్మెల్యే, ఓటీపీ 1 టైం ఎమ్మెల్యే టైపు ఓటీఎంలక మీరు ఈసారి ఓడిపోతారు. బ్రదర్ చిన్న విషయం చెప్తా, మేము ఎవరి మీద గెలిచాం? మీరే అన్నారుగా, వైసీపీ మీద. 2 శక్తుల మీద గెలిచానన్నారు. రైట్, అవును, మీరే అన్నారు 2 శక్తుల మీద గెలిచామన్నారు. ఆ 2 శక్తులు ఎంతవరకు పనిచేయగలవు మీకు తెలియదా? వాళ్ళ వ్యవస్థ ఎలా ఉంటుందో మీకు తెలియదా? సిస్టమ్ ఎలా ఉంటుందో తెలియదా? వాళ్ళ మనుషులు ఉండరు అనుకుంటున్నారా? అన్ని పార్టీలోనూ వాళ్ళ మనుషులు ఉంటారు బ్రదర్. వాళ్ళు మేనేజ్ చేస్తారు మీ మీడియాని, ఎవరినైనా మేనేజ్ చేస్తారు. అరే ఎనీథింగ్ దే కెన్ మ్యానిపులేషన్. వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు కదా. పార్టీ ఇప్పుడు మీరు ఏమంటున్నారు? మీ పార్టీలో మీకు సంబంధించిన వ్యక్తులు మిమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నారు అన్నారు మీరు. అవును. ఇదే పార్టీలో మీకు క్యాడర్ పనిచేయలేదని అడిగారు నన్ను మీరు. అవును. వాళ్ళకి పనిచేశారని చెప్పారు ఇండైరెక్ట్ గా. అవును. మరి మా పార్టీ మనుషులు వాళ్ళకి ఎందుకు పనిచేస్తారు? వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారో నాకు తెలుసు బ్రదర్. అయినా ప్రజలు 100% తెలుసు కాబట్టి ప్రజలకు తెలుసుగా ఎవరికి ఓటు వేయాలి ఏంటో. గెలుస్తారో గెలవరో అని కూడా అన్నాడు బ్రదర్ ఎలక్షన్స్ బిఫోరు. డౌటే అని కూడా అన్నాడు, నిలబడతాడు అని కూడా అన్నాడు అదే పర్సన్. వీళ్ళు అంత పెద్ద వాళ్ళు ఓడగొడతారని కూడా అన్నాడు. మనం ఏం చేస్తాం బ్రదర్? మనకు అతను కూడా ఒక మీడియా పర్సన్ కదా, బతకాలి కదా, బతకనియండి. సామాన్యుడు కదా బ్రదర్, బతకనియండి. మనం ఎందుకు ఇది చేయాలి? ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఇట్లాంటి వాళ్ళ మీద మనం ఎందుకు పెట్టుకోవాలి? నిజంగా ఆ పర్సన్ నేను ఇప్పుడే ఛాలెంజ్ చేస్తున్నా, చీరాలు రమ్మనండి, డైరెక్ట్ వచ్చి ప్రూవ్ చేయమనండి, ఒప్పుకుంటా. నేను ఇంతకుముందు మాట్లాడుతూ కట్ అయిపోయింది. ఇప్పుడు బీసీ అంటే కేవలం నాకు ఓట్లు వేసిందో పద్మశాలీస్, ఎస్సీ, ఎస్టీ, పద్మశాలీలు, దేవాంగులు, యాదవులు, అదే విధంగా బీసీలో గౌడ్స్ ఉన్నారు చీరాల్లో, అలాగే అందరూ ఉన్నారు. మిక్స్డ్ బీసీ అంటే ఒకటే కాదు, అందరూ. కేవలము మీ కుల పిచ్చి, కొండయ్య గారికి కుల పిచ్చి, బికాస్ కొండయ్య యాదవ్ కాబట్టి డిపార్ట్మెంట్ లో కూడా
మొత్తం యాదవ్ కమ్యూనిటీ సంబంధించిన ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ఆయన వర్గం సంబంధించిన వాళ్ళని పెట్టుకోవడం అంటది ఇట్లా. ఇప్పుడు మీకు ఓట్లేమో అన్ని కుల వాళ్ళు కావాలి, ఓట్లు వేసేటప్పుడేమో నీకు అన్ని కాస్ట్ పీపుల్ కావాలి, అన్ని రిలీజియన్ పీపుల్ కావాలి. కానీ ఓట్లు వేసి గెలిచిన తర్వాత డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఎస్ఐలు సిఐలు మొత్తం మీ బల్గాన్ని మీరు పెట్టుకుంటున్నారు. నేను చిన్న విషయం చెప్పనా, మేము ఏ పోలీస్ ఆఫీసర్ని కానీ ఎవరిని కానీ మీ ఎవరిని తెచ్చి పెట్టుకోలేదు. ఇప్పుడు ఒక్కరు యాదవ్ లేరా దాంట్లో? అందరూ ఉంటారు కదా బ్రదర్, ఒక్కలే ఉంటారు నాకు తెలిసి. మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు అన్ని కమ్యూనిటీలు అందరిట్లో ఉంటారు బ్రదర్. ఒక్క పర్సన్ ఇద్దరు పర్సన్స్ అప్పుడు కూడా ఉన్నారుగా. ఇప్పుడు ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ లోనూ అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఉంటారుగా. ఒక్క కులం కోసం పనిచేయట్లేదు కదా బ్రదర్ మేము. కానీ ఆ యాదవ్ పెట్టుకోవడానికి కారణం ఏంటిది? ఇప్పుడు బయట వాళ్ళే అంటుర్రు బ్రదర్, మనం చెప్పింది ఏం కాదు అది. ఆ డ్యూరేషన్ లో ఉన్న పోలీసులు వస్తా ఉంటారు. ఇప్పుడు డిఎస్పీ క్యాడర్ ఏం కాదు కదా, డిఎస్పీ అందరు డిపార్ట్మెంట్ అందరూ ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీ కమ్యూనిటీ పాలనే మీరు ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారు. ఇంకోటి పాత ఇప్పుడు ఎవరైతే టీడీపీని వ్యతిరేకించిన వాళ్ళే మీ పార్టీలో ఉండి జాయినింగ్స్ ఎక్కువ చేసుకుంటున్నారు. కొండే గారు టీడీపీ అసలు నువ్వు నాకు ఓటేసావా బాధ అనిపించిన ఒక కార్యకర్త నాతో చెప్తున్నాడు. కొండే గారి దగ్గరికి వస్తే మీరు నాకు ఓటేసినావా అని చెప్పేసి అన్నారంట. గుర్తుపట్టట్లేరంట అసలు ఎవరు. ఎందుకంటే మీరు 5 years నుంచి వర్క్ చేయలేదు. మీరు 5 years నుంచి వర్క్ చేయలేదు. మీరు మా అంటే లాస్ట్ 2 years నుంచి వచ్చారు. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను, వెరీ ప్రాక్టికల్. మీరు కెమెరా ముందు చెప్పండి, దీన్ని మిమ్మల్ని నేను వ్యతిరేకించినాడో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు. మీకు లాస్ట్ మినిట్ వరకు మీకు టికెట్ కూడా కన్ఫర్మేషన్ ఉందా లేదా డౌట్ తో మీరు ఉండే. లాస్ట్ నాకు తెలిసి సుమారు ఇంకా ఎలక్షన్స్ లాస్ట్ రౌండ్ లో అనౌన్స్ చేశారు. అప్పుడు మీరున్నాక 5 సంవత్సరాల్లో మీరు లాస్ట్ వస్తే మీరు చేసింది చీరాలు ఎప్పుడు అంతే కదా బ్రదర్. మేమేం చేసాం బ్రదర్? మీరు అసలు ఏం మీరు మాట్లాడే ప్రశ్నకి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారు నన్ను మీరు. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో ఉన్న పరిస్థితులు వేరు, బయట జనాలు చెప్పుకునే పరిస్థితులు వేరు. బురద వేసే జనాలు ఎక్కువ మంది ఉన్నారు. ఫస్ట్ నేను చెప్తాను, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడితే మీరు వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ టీచర్ సంబంధించిన ఆమెని రేప్ అండ్ మర్డర్ అయింది. ఇంకొకరు ముస్లిం సంబంధించిన యువత ఏదో కార్. అవును బ్రదర్, నేను ఒక మాట చెప్తాను. ఏ రోజైతే నాన్నగారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నెక్స్ట్ డే తర్వాత అదే రోజున అప్పటికి సిస్టమ్ మనం ఏం సెట్ చేయలేదు. అప్పుడు ఇదే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే పోలీసు వాళ్ళు ఉన్నారు, వ్యవస్థ అంతా కూడా అట్లానే ఉంది. ఆ టైంలో జరిగినటువంటి సంఘటన అది. ఆ సంఘటనకి దాని తర్వాత అది చాలా బాధాకరమైన సంఘటన. అది జరగకూడదు జరిగింది. ఆ నిందితుల్ని పట్టుకున్నారు, సేమ్ డే వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళకి చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా ఆ రోజు జరిగింది. అది నడుస్తుంది. ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా డబ్బులు పంపించడం జరిగింది. ఆదుకున్నాము, ఆ కుటుంబాన్ని ఇప్పటికీ ఆదుకుంటాం. దాని గురించి దాని తర్వాత మీరు ఇది ఇంకోటి అడిగారు, ఒక సాయబు. అది ఏంటంటే అది ఆవేశంలో వాళ్ళు కొట్టుకున్నారు. అది జరిగింది ఇన్సిడెంట్. అదే తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాతే అప్పుడే సిస్టమ్ అప్పుడే సెట్ అవుతుంది. అది వేరే పక్క కాన్స్టిట్యున్సీ వాళ్ళు వచ్చి మన కాన్స్టిట్యున్సీలో ఉన్న కుర్రాన్ని చంపారనమాట. సో దాన్ని మళ్ళీ ఎవరో ఏంటో అందరినీ పట్టుకోవడం జరిగింది. ఇన్సిడెంట్ అలా జరిగింది. ప్రభుత్వం ఇలాంటి లేవు కదా. ఎందుకు లేవు బ్రదర్? లేవు అంట. అవునా? ఓకే. దానికి మనం ఇప్పుడు 6వ రోజు సేమ్ డే వచ్చిన రోజు జరిగింది కదా ఇది. ఇప్పుడు లేవంట అంటే నాకు మీరు అప్పుడు 5 years నుంచి కేసు హిస్టరీ తీసుకుంటారా? అవన్నీ మాట్లాడుకోవాలి ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని. ఇప్పుడు ఇంటర్వ్యూలో 5 years క్రితం ఏం జరిగింది, ఈ రోజు ఏం జరిగింది అని మాట్లాడుకుందాం. అయితే వ్యత్యాసాలు చూస్తారు కదా లాస్ట్ గవర్నమెంట్ కి మీ గవర్నమెంట్. ఎందుకు బ్రదర్? నేను చెప్పాల్సిన అవసరం లేదు. చీరాల్లో జరిగిన ఇన్సిడెంట్స్ సార్ ఇప్పటి వరకు నేను మీ గురించి నెగటివ్ ఇప్పుడు మీరు అన్ని నెగటివ్ పాజిటివ్ లీవ్ అబౌట్ మీరు అడుగుతున్నారు. నెగటివ్ అంటున్నారు కదా, నెగటివ్ కూడా నాకు పాజిటివ్ అవ్వాలి బ్రదర్. ఎందుకంటే నేను తప్పు చేయండి మీరు చేస్తున్నారు. మీరు నేను చేయట్లేదు బ్రదర్. మీకు సంబంధించిన మీడియా కూడా వస్తుంది, మీకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ వాళ్ళు, మరి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే బ్రదర్ 2 లక్షల మంది జనాల్లో 2,18,000 మంది జనాల్లో మనకు ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు మనకి వేసారు. ఓకే, మిగతా జనాలు అందరూ మాకు సపోర్ట్ చేస్తారని లేదుగా, వ్యతిరేకించాలిగా. వాళ్ళు గుంజేస్తారు. ట్రై చేస్తున్నాం బ్రదర్. వాళ్ళు ఎవరిని మనం ఏమి ఇబ్బంది పెట్టట్లేదు కదా. వాళ్ళలాగా ఇంత ముందులాగా నా కార్యకర్తను రోజు తీసుకెళ్లి జైల్లో పెట్టేవాళ్ళు కదా. నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా. అట్లాగా పెట్టట్లేదు. మేము ఎందుకు పెడతాం అంటే అంతకుముందు వేసి పెట్టారు రెగ్యులర్ గా. నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, నాన్నగారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మీ కేసులు ఉన్నాయి నా మీద కోర్టు చుట్టూ తిరుగుతున్నారా? ఇప్పుడు నేను స్ట్రైట్ క్వశ్చన్, ఆమంచి కృష్ణమోహన్ గారు జనసేనలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. కర్ణం ఫ్యామిలీ గారు నాకు తెలిసి అనుకుంటున్నారు రేపో మాపో అన్నట్టు టీడీపీలోకి రావాలనుకుంటున్నారు. వాళ్ళు గిట్లా మీ పార్టీలోకి వస్తే మీ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి అంటే కొండయ్య గారు చీరాల ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటిది? ఇదే ఇంపార్టెన్స్ ఉంటుందా బ్రదర్? ఒకటే విషయం, ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తారు.
ఓట్లేసిన ప్రజలు గమనిస్తారు. ఆ, మీరు ఇందాక మాడారు కదా, ఆ. ఒక పాయింట్ మాడారు మీరు. అవును అందరికీ రకరకాల జనాలు ఉంటారు, మిమ్మల్ని ఈ విధంగా డ్యామేజ్ చేస్తున్నారు, మీరు ఈ విధంగా పని చేస్తారని మాట్లాడుతున్నారు కదా. అవును. రేపు అందరు జనాలు ఒకటే పార్టీలోకి వస్తారు, ఆ. అప్పుడు ఏం చేస్తారు బ్రదర్? చెప్పండి, ఏం చేస్తారు అప్పుడు? సో ఇక్కడ విషయం ఏంటంటే మీ ఇంపార్టెన్స్ తగ్గుతుంది కదా. ఎలా అనుకుంటారు మీరు? ఎందుకు అనుకోం? అసలు తప్పది. హైలీ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ కదా, మిమ్మల్ని మీ ఓటమి కోసం కూడా. బ్రదర్ ఒక మాట చెప్తా, ఇంకోటి వాళ్ళు టీడీపీలో 2014లో ఆమంచి గారు ఇండిపెండెంట్గా గెలిచి దే ఇంటూ టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. ఓకే, వీళ్ళ ఫ్యామిలీ పుట్టింది పెరిగింది, కర్ణం ఫ్యామిలీ పుట్టింది పెరిగింది, వాళ్ళకు బలము సేమ్ కమ్యూనిటీ కాబట్టి, కమ్మ కాబట్టి దే రిలేటెడ్ టు క్లోజ్ టు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, రెండు బలమైన చిన్న మాట వస్తాయి లేదన్నా, జనరల్ డౌట్ అన్న. ఓకే, ఇప్పుడు చాలా మంది ఏమో అన్న జనసేనలోకి వస్తాయి, కూటమి ప్రభుత్వం ఇది, జనసేనలోకి ఆమంచి గారు వస్తే మా ఎమ్మెల్యే గారి ప్రాధాన్యం అరే ఇంపార్టెన్స్ తగ్గుతుందా? ఇటు టీడీపీకి సంబంధించిన వ్యక్తి వాళ్ళు వస్తే మా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్ జనరల్గా అడుగుతున్నా కదన్నా, ఇది రియల్గా అడుగుతున్నా. చీరాలలో ప్రతి ఒక్కరు అడుగుతుంది ఏంటంటే జనసేనలోకి ఆమంచి గారు అంటున్నారు, 100% యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు? ఈజ్ సాలిడ్ స్టేచర్ ఫిగర్ ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. ఇటు వీళ్ళు వస్తే చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితులు కాబట్టి, వ్యవస్థ పుట్టినప్పటి నుంచి టీడీపీ పుట్టినప్పటి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉంటే కొండే గారి పరిస్థితి. మరి మొన్న మాకెందుకు టికెట్ ఇస్తారు బ్రదర్? మరి వాళ్ళు మీ పార్టీలో లేరు కాబట్టి అప్పుడు ట్రై చేసి ఉంటారు అనుకుంటున్నారా మీరు? నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు అట్లా కూడా? వాళ్ళు ఏ పార్టీలు కన్నా మారుతారు బ్రదర్. మారితే ఇప్పుడు మీ పార్టీ మారింది అనుకోండి, అది హైకమాండ్ తీసుకునే డెసిషన్. అది బాబు గారి ఇంట్రెస్ట్, లోకేష్ అన్న ఇంట్రెస్ట్, ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్. వాళ్ళు నిజంగా అంత పనిచేసే వాళ్ళైతే ఆ ఎలక్షన్స్ కి తెచ్చుకునే వాళ్ళు కదా వాళ్ళని. అంటే మీరు వాళ్ళని కాదని మాకు ఇచ్చినారని మీరు అంటున్నారా? ఎస్, 100% అంటున్నారు. ఇప్పుడు పార్టీ బలోపేతం కోసం తీసుకున్నారు అనుకోండి, అసలు అవసరం లేదు బ్రదర్ వాళ్ళతో. పార్టీ బలోపేతం కోసం మీరు చీరాల్లో గెలిచింది తెలుగుదేశం పార్టీ, 22,000 మెజార్టీతో మేము గెలిచాము. వాళ్ళ అవసరం ఏముంటది? ప్రజలు వ్యతిరేకిస్తారు కదా. 5 years వరకు ఎలాంటి డెసిషన్లో కానీ కొండే గారు కాదని ఏ డెసిషన్ కాదు, అంటే కొండే గారు కాదని ఏ పని చేయరంటారా? కొండయ్య గారిని కాదని అంటే ప్రభుత్వము, మీ కూటమి ప్రభుత్వము కొండయ్య గారి పర్మిషన్ లేకుండా, అంటే పర్మిషన్ తీసుకొని జాయినింగ్స్ అని అయితే అంటున్నా 100% అవుతుంది. వాళ్ళు ఒకవేళ వస్తారా? ఎవరు? ఆమంచి కానీ కరణం కానీ వాళ్ళు వస్తారని మీరు అంటున్నారు, వారు రావరా? అది మాకెలా తెలుస్తుంది? ప్రజలు తెలుస్తుంది కదా. అంటే మీరు చెప్తానికి ఏముంది? వాళ్ళు వస్తారు, వీళ్ళు ఇప్పుడు వాళ్ళు వస్తారు. ఎవరి కోసం రావాలి? వాళ్ళు ఎవరి కోసం రావాలి? వాళ్ళ మనుగడ కోసం రావాలా? అంతే కదా. అంతే కదా. మీరు వాళ్ళ మనుగడ కోసం రావాలా? అంటే పార్టీకి అవసరం ఉందా? పార్టీ ఆలోచిస్తుంటది. సిస్టంలో బట్టి కదా రాజకీయం వ్యవస్థ నడిచేది. ఆమంచి గారు కాంగ్రెస్ నుంచి నాకు తెలిసి రాష్ట్రంలోనే 40,000 ఓటు బ్యాంక్, 40,000 పైచలు ఓటు వచ్చిందంటే అది మామూలు ఆశ. తెలుగుదేశం పార్టీకి సాలిడ్గా ఎంత % ఓట్ బ్యాంక్ ఉంది చీరాల్లో? మీరే అంటారుగా, లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారుగా, ప్రతి పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఇది కూడా అంటారన్న ఏమని, ఆమంచి గారు టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తే ఈజీ గెలిచేవాడు అని. అసలు టీడీపీ వాళ్ళే వ్యతిరేకిస్తారు ఆమంచిని ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు జనసేనలో జాయిన్ అయితే మీ పరిస్థితి? జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అడిగితే మీకు బ్రదర్ అన్ని కాకుండా కదా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి జాయిన్ అయింది. ఓకే, అంటే ఫస్ట్ మీ దగ్గరకు వచ్చారు, మీకు తెలియాలి అవన్నీ. మీరు నన్ను అడిగే ప్రజలకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ టీడీపీకి వస్తే రిజెక్ట్ చేశారు, జనసేనకు వస్తే రిజెక్ట్ చేశారు, కాకపోతే ఇండిపెండెంట్ కంటెస్ట్ చేశారు. అంతేనా? ఇండిపెండెంట్ ఎట్లా ఫోన్ చేశారు? కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఆమంచి గారి గురించి పదే మాడుకున్నంత మాత్రాన ఇప్పుడు మనం దాని గురించి ఎందుకు అంత ఇది చేసుకోవాలి? మనం ఇప్పుడు చీరాల ప్రజలకి ఏం కావాలో చూడండి. సరే, చీరాల అంటే నాకు ఒకవేళ వస్తే మీ ప్రాధాన్యత అంటే మీ ఇంపార్టెన్స్ తగ్గుతుందా? ఎందుకు తగ్గుతుంది కదా? దేన్ని తగ్గుతుంది? అంటే మీకంటే ఒక సపరేట్ బలగం ఏర్పడుతున్నారా? ఉందిగా. మమ్మల్ని గెలిపించిన వాళ్ళే మా బలగం, మమ్మల్ని గెలిపించిన వాళ్ళే మా బలగం, మాకు ఓటేసిన వాళ్ళే మా బలం. మమ్మల్ని ఎవరైతే ఈరోజు మా నాన్నగారిని ఎమ్మెల్యే చేశారో వాళ్ళే మా ధైర్యం. వాళ్ళు 5 years వరకు మీతో గట్టిగా 100% ఉంటారు. వాళ్ళ న్యాయం కోసం వాళ్ళకి ఏం కావాలో అన్ని మేము చేయించుకుంటాం. 100% ఆ ప్రజల వెనకాల మేము ఉంటాం, పనిచేస్తాం. ఒక్క నిమిషం. హలో బ్రదర్, నేను లైవ్లో ఉన్నావు, ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇంటర్వ్యూ చేసే క్యాండిడేట్ నేను చెప్పను, పేరు చెప్పను, ఏం చెప్పను.
చీరాల పరిస్థితి ఏంటిది? అంటే రిసార్ట్స్ మీరు ఒక రిసార్ట్ ఓన్ చేసుకొని లీడ్ చేస్తారు కదా, అన్నా చీరాల పరిస్థితి ఏంటి? రిసార్ట్స్ పరిస్థితి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బానే ఉందన్నా, ఆ? బాగుందన్నా, సూపర్ ఉంది, ఏమి ఇబ్బంది లేదా? ఇబ్బంది ఏం లేదన్నా. ఓపెన్ గా చెప్పు. అన్నా బానే ఉందన్నా. అంటే మీకు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కానీ ఎమ్మెల్యే మనుషుల దగ్గర నుంచి కానీ మీకు ఇబ్బంది పెట్టేది? అట్లా ఏం లేదన్నా, అట్లా ఏం లేదు. తమ్ముడు నువ్వు ఓపెన్ గా చెప్తలే తమ్ముడు నువ్వు. నాకు ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, నేను మీ రిసార్ట్ పేరు చెప్పాను, నువ్వు ఓనర్ అని పేరు కూడా చెప్పాను. నేను నాకు తెలిసింది ఏంటంటే డబ్బులు వసూలు చేస్తున్నారు డైలీ ఎమ్మెల్యే మనుషులు వచ్చి అంటున్నారు. లేదన్నా, అది ఫేక్ అన్నా, ఫేక్ న్యూస్ అన్నా. వసూలు చేయట్లేదా? లేదన్నా, అట్లాంటి ఏం లేదన్నా. ఇబ్బంది ఏం పెడతలేరా? లేదన్నా. మరి ఎందుకు మరి ఈ మాట బయటకు వచ్చింది? రిసార్ట్స్ దగ్గర నుంచి దండిగా అంటే ఎవరో ఫాల్స్ ఎలిగేషన్స్ కొన్ని చేశారన్నా. యాక్చువల్లీ స్విమ్మర్స్ కోసం మేము ఒక యూనియన్ లో, మా యూనియన్ లో పెట్టుకున్నామన్నా, స్విమ్మర్స్ కి సాలరీస్ ఇవ్వడానికి. మీరు పెట్టుకున్నారా? మీరు పెట్టుకున్నారా? మేము యాక్చువల్లీ ఎమ్మెల్యే అంతా మీటింగ్ పెట్టుకొని, ఎమ్మెల్యే సారు అందరం వచ్చి మీటింగ్ పెట్టుకొని చెప్పారు, మా స్విమ్మర్స్ కి సాలరీస్ ఇవ్వడానికి మేము సొంతగా అంటే మేము ఇస్తున్నాం అన్న స్విమ్మర్స్ వారికి. రాంగ్ గా ఎలివేట్ అయిందన్న, కొంతమంది నెగిటివ్ పబ్లిసిటీ చేశారు దాన్ని. అది అసలు వాళ్ళకి ఏం ఇన్వాల్వ్మెంట్ ఏం లేదన్న. ఎమ్మెల్యేకి ఇంత షేర్ లేదా? లేదన్నయ్య, లేదు. ఓకే, ఇది టోల్ గట్టి టోల్ డబ్బులు కూడా తీసుకుంటారు కదా, కూడా స్విమ్మర్స్ కే అంటారు. మరి ఆ పైసలు ఎటు పోతున్నాయి? అది మనకు తెలియదు అన్నయ్య. ఓకే, వాళ్ళది ఏది అది వాటర్ రేవ్లోకి వస్తుందా? మీది వాటర్ రేవ్కి వస్తుందా? దేనికి వస్తుంది? రామాపురంకి వస్తుందా? రామాపురం అన్న, రామాపురం వాటర్ రేవ్లో కాల్ చేయండి. అచ్చా, సరే. ఇప్పుడు 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఎట్లుంది మరి మీ కొండయ్య గారు? ఏమైనా సతాయిస్తురా లేదా? ఓపెన్ అయిపో. బానే ఉందన్నా, బానే ఉంది. నాకు బాగాలేదని నువ్వే చెప్పినవా తమ్ముడు? అయ్యో అన్న, బానే ఉందన్నా. ఏమి ఇబ్బంది ఏం లేదా? ఇబ్బంది ఏం లేదన్నా, బానే ఉందన్న. మీకు ఏం కావాలి ఇంకా? అంటే మీకు ఏమైనా కావాలంటే, ఎందుకంటే రేపో మాపో మీ ఎమ్మెల్యే కొడుకుని ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను. ఎమ్మెల్యే కొడుకుని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఏం కావాలి అంటే ఏమైనా చెప్పంటే. కొంచెం పార్కింగ్ ఒకటి ఇబ్బందిగా ఉందన్న, పార్కింగ్ ఒకటి వెహికల్స్ పార్కింగ్ ఒకటి బాగా ఇబ్బందిగా ఉందన్న. పార్కింగ్ ఒకటి పెడితే చాలన్నా. ఓకే, రామాపురంలో పార్కింగ్ బాగా ఇబ్బంది. రామాపురంలో అన్న, ఇప్పుడు టూరిస్టులు వచ్చిన వాళ్ళు బయట వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తున్నారు. సో అంటే మెయిన్ గెస్టులు రావడానికి బాగా ఇబ్బందిగా ఉందన్న. ఓకే, ఆ పార్కింగ్ ఒకటి ఉంటే చాలు. అదొకటి ఇబ్బంది ఉంది అంతేనా? సరే, ఇప్పుడు నీకు ఒక ట్విస్ట్ ఇస్తా. నేను మీ ఎమ్మెల్యే కొడుకునే ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఒకసారి మాట్లాడు. హ్యాపీ రిసార్ట్స్, హ్యాపీ డే రిసార్ట్స్ వెంకటేష్, ఒకసారి మాట్లాడు. అమర్ భాయ్, పెద్ద అబ్బాయి. హలో హలో అన్న. తమ్ముడు అన్న, ఏం తమ్ముడు, ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. అది విన్నాను, పార్కింగ్ సమస్య గురించి నాకు చెప్పారుగా, నేను వెంటనే దాన్ని పరిష్కరిస్తాను. ఒకసారి నేను నాన్నగారితో కూడా డిస్కస్ చేస్తాను. డిస్కస్ చేసి మనం 100% చేద్దాం. ఓకేనా? ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి తమ్ముడు. ఇంకేం లేదన్న, పార్కింగ్ ఒకటే అన్న. ఓకే 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 తమ్ముడు. ఎమ్మెల్యే అబ్బాయి ముందే తెలుసా ఏంది? తెలియదు. తెలియదు. ఓకే తమ్ముడు, నన్ను కలుద్దాం ఒకసారి వచ్చినప్పుడు. నేను వస్తాను ఒక రోజు. ఓకేనా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ తమ్ముడు, మంచి ఇది చెప్పావు. థ్యాంక్ యూ. కాదు తమ్ముడు, విషయం ఏంటంటే మనం మాట్లాడుకుంటున్నాం కదా, బురద వేయటం ఈజీ. నా మీద బురద వేయటం వెరీ ఈజీ. కానీ బురద వేసేటప్పుడు వాడు ఏంటి, వాళ్ళు ఎందుకు వేస్తున్నాం, దేవుడు కూడా చూస్తాడు. అంటే మీరు మీ మీద వేస్తున్నారంటే కాబట్టి బీసీ కాబట్టి వేస్తురా బురద, లేకపోతే కొండయ్య గారు కాబట్టి వేస్తురా, లేకపోతే ఎక్కడ ఎదిగిపోతారో ఎక్కడ మాకు చెక్ పెడతారో అనే దాని మీద? అంటే ఇవన్నీ మాట్లాడాలి అనుకుంటే ఈ రోజంతా మాడుకోవచ్చు మనం. లేదు, చెప్పండి, షార్ట్ కట్ లో చెప్పండి. సింపుల్ గా చెప్పాలి అంటే, వ్యవస్థలో కొండయ్య గారు అట్లాంటి వ్యక్తి అందరికీ తెలుసు, పార్టీలు అట్లాంటి వ్యక్తి అందరికీ తెలుసు. స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఎక్కడ తప్పు అనేది ఆయన దగ్గర జరగదు. మా నాన్నగారు అని కదా, అంతే క్రమశిక్షణగా మమ్మల్ని పెంచారు. సో ఆయన విషయంలో కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. కాదు, మాట ఇచ్చారంటే నిలబడే వ్యక్తి. ఎందుకు కొండయ్య గారు టార్గెట్ అయినారు? 30 సంవత్సరాలు పట్టింది బ్రదర్ మా నాన్న ఎమ్మెల్యే అవ్వాలంటే. ఎంత కష్టపడితే ఈరోజు ఎమ్మెల్యే ఉంటారు. అయినారు,
ఆ 30 ఆ 30 సంవత్సరాలు ఎమ్మెల్యే కాకుండా జరిగిన వాళ్ళు ఎన్ని ఉండొచ్చు? అప్పుడు కూడా మీకు ఎంపీగా పోటీ చేసాం. ఇందాక మనం మాట్లాడుకోలేదు, 2009లో టీడీపీ పార్టీలో ఎంపీగా పోటీ చేసినప్పుడు కేవలం 20 రోజుల ముందు మాకు బీఫామ్ ఇచ్చారు బ్రదర్. మేము తిరగడానికి సరిపోదు 20 రోజుల్లో పార్లమెంట్ మొత్తం. అలాంటి టైంలో కూడా 45,000 ఓట్లతో ఓడిపోయింది మేము, 45,000 ఓట్స్తోనే. ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఉంటుందా లేకపోతే సపరేట్గా కంటెస్ట్? ఎందుకంటే లోకేష్ గారు డే బై డే అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ గ్రాఫ్. రానున్న రోజుల్లో ఎమ్మెల్యేగా లోకేష్ అన్న అవుతారా, నారా లోకేష్ గారు అవుతారా, పవన్ కళ్యాణ్ గారు అవుతారా? బ్రదర్ ఒక చిన్న మాట చెప్తా. ప్రజలు అవకాశం ఇచ్చారు, 6 నెలలు 7 నెలలు హ్యాపీగా గవర్నెన్స్ జరుగుతుంది స్టేట్ లో. అందరూ ప్రశాంతంగా ఎవరి పనులు చేసుకుంటున్నారు. అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ కావాలి. అలాగే అభివృద్ధి జరగాలి, ఆ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. సో ఖచ్చితంగా చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆయన అయితేనే దాన్ని 100% చేయగలరు. ఆయన ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఈరోజు హైదరాబాద్ సూపర్ 6 ఏది మీరు రాజధాని చూపిస్తూ గత 2014లో మీరు రాజధాని చూపించారు. ఇప్పుడు మీరు రాజధాని చూస్తూ సూపర్ 6 లేవి. పని చేయండి బ్రదర్, కాదు పని చేయండి నాతో. ఇప్పుడు మీరు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ కలిసి అన్న క్యాంటీన్కి రండి, భోజనం చేయండి, బయటకు వచ్చి మాట్లాడండి. అన్న క్యాంటీన్లోకి వచ్చి భోజనం చేసి బయటకు వచ్చి మాట్లాడండి. అన్న క్యాంటీన్నే వద్దన్నారు బ్రదర్ వాళ్ళు. ప్రజలకి ఒక పూట అన్నం పెడదామంటే వద్దన్నారు. మా ప్రభుత్వం రాగానే స్టార్ట్ చేసాం మేము అది. ఇప్పుడు సూపర్ 6కి అన్న క్యాంటీన్కి ఏం సంబంధం బ్రదర్? మీరు ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ లేదు. నీకు 15,000 నీకు 15,000 బ్రదర్. 6 నెలలకి ఇవన్నీ ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు. స్కూల్ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 15,000 స్కూల్స్ కాలేజెస్. అమ్మఒడి అంటే ఏంటి? ప్రజలు ఎడ్యుకేషన్ సిస్టమే కదా, ఎడ్యుకేషన్లో పెట్టిన స్కీమ్సే కదా అవి. మీరు అడగడానికి ఏంటంటే రాగానే ఇట్లా ఇలా అని కాదు, అన్ని సిస్టమైజ్గా స్ట్రీమ్లైజ్ చేసుకుని వస్తారు. దీని మీద పెట్టే శ్రద్ధ అరెస్ట్ల మీద బాగా చేస్తున్నారు. ఎవరిని అరెస్ట్ చేశారు బ్రదర్? తెలియట్లేదా? ఎవరిని అరెస్ట్ చేశారు? ఇప్పుడు బోరగడ్డ అనిల్ని కానీ ఇప్పుడు సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా మీకు ఎందుకు అలా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు బ్రదర్. అప్పుడు అరెస్టులు మీరు మర్చిపోయారా? అసలు అవి అసలు వీళ్ళు మాట్లాడిన మాటలకి, వీళ్ళు మాట్లాడిన సిస్టంలో వీళ్ళు చేసిన పనులకే కదా. అప్పట్లో అరెస్టులు ఏమున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదంటారా మా కార్యకర్తల్ని? అసలు ఏం అనలేదు ఎవరిని? ఎంత ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు మేము అలా పగ తీర్చుకోవడం రాలేదు కదా. మా నాయకుడు విధానమే అది కాదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న విధానంలోనే వెళ్ళమంటున్నారు ఆయన. ఇప్పుడు చీరాలలో ఎవరిని మీరు అరెస్ట్ చేయలేదా? వైసీపీ ఇటు కర్ణం ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇటు ఆమంచి గారి కుటుంబం వాళ్ళు మా క్యాడర్ని అరెస్ట్ చేశారు, మా సిస్టమ్ని ఇబ్బంది పెట్టారు, అన్ని చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని అరెస్ట్ చేయాలన్నా ఏదన్నా సరే ముందు చీరాలో అభివృద్ధి చెందాలా, అరెస్టులతో కూర్చోవాలి? మేము అభివృద్ధి చేస్తానికి వచ్చాం బ్రదర్, అరెస్టులు చేయడానికి కాదు. జనాలు ఆలోచించుకుంటారు కదా ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అన్నది. కొంతమంది ఉంటారు, అది లోకేష్ అన్నయ్య చూసుకుంటాడు, మాకు సంబంధం లేదు కదా. అది అన్నయ్య విషయం. రెడ్ బుక్ అంటారా? అది అన్నయ్య చూసుకుంటారు అది. ఓకే, అది ఎందుకనంటే అది మనం మాట్లాడేది ఏం కాదు కదా. ఓకే అన్న, ఫైనల్గా 6 months గురించే మాట్లాడినా, 6 months గురించి తక్కువ, నేను దాని బిహైండ్ ద బౌండరీస్ కాదు, మీ మీద వచ్చిన ఆరోపణలే మాట్లాడినా. ఒక్కటేనా, నిఖిల్ గారిని కణువ ఎందుకు అప్పించారన్న? ఎందుకంటే బికాస్ ఇట్స్, మళ్ళీ నేను చెప్తున్నాను, మీ నాన్నగారు మాట్లాడితే తప్పు చేసిన నేను ఒక హీరో నిఖిల్ మీ బావగారు, మీ ఫ్యామిలీ మెంబరు, కార్తికేయ 2 బ్లాస్ట్ హిట్, నేషనల్ వైడ్ 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ. నిఖిల్ అనే వ్యక్తి చిన్న స్థాయి హీరో, కార్తికేయ 2 తోటి నేషనల్ వైడ్ అయిపోయాడు, పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అలాంటి వ్యక్తిని గెలుస్తారా ఓటమా తెలియని సందర్భం అది. మీరు కొత్త, నిఖిల్ బైక్ కొత్త, అట్లాంటి ఆయనతో కండువ కప్పించి ఎందుకు డైరింగ్ స్టెప్ చేయించారు? మీరు అటు ఇటు అయితే నిఖిల్ కెరియర్ ఏమవు? ఆ రోజు ఏం జరిగిందంటే, నిఖిల్ బాబుకి నాన్న ఎమ్మెల్యే అవటం అన్నది మా కల కదా. అది ప్రతిరోజు ఆ డిజైర్ని మాలో చూస్తున్నాడు. అంటే మాకున్నది ఆయనకు కూడా ఉంటుంది. ఎందుకనంటే మా నాన్నగారు అంటే చాలా ఇష్టం మా నిఖిల్ బాబుకి. ఎందుకంటే ఆయన సలహాలు తీసుకుంటాడు, ఆయన ఎందుకంటే ఆయన కెరియర్లో కూడా ఏదన్నా సమస్య ఏదన్నా వస్తే నాన్నగారితో కూర్చొని డిస్కస్ చేస్తాడు నిఖిల్ ఏమన్నాడంటే, బావా మావయ్య గారిని ఎమ్మెల్యేగా చూడాలనేది మనందరికీ ఉంది కదా, నా వంతు కూడా నేను ఏదో ఒకటి సాయం చేస్తాను బావ అంటే. అన్న తర్వాత ఫస్ట్ నుంచి ఏంటంటే నిఖిల్కి ఏంటంటే కొంచెం టీడీపీ ఫేవరబుల్గా ఉన్న పర్సనే ఫస్ట్ నుంచి. వాళ్ళ ఫ్యామిలీ కూడా, మా అత్తయ్య గారు కూడా, వాళ్ళందరూ ఏంటంటే
ఇప్పుడు కాదు ఎప్పుడో నుంచి ఆయన ఫేవర్ ఉన్నారా మీరు చేశారా? ఆయన ఫస్ట్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ కూడా టీడీపీకి ఫేవర్గా ఉన్న ఫ్యామిలీయే. అంటే అప్పటి నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 2 స్టేట్లు విడిపోయినప్పటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా టీడీపీకి ఫేవర్ ఉన్నట్టు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ. మీకు ఎందుకు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అప్పుడు ఉన్నప్పుడు కూడా టీడీపీకి ఫేవరబుల్గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఉన్నవాళ్ళే. సో అది ఏంటంటే లోకేష్ అన్నయ్య అంటే అందరికీ ఒక రెస్పెక్ట్ అవన్నీ ఉంటాయి. అదేవిధంగా ఏంటంటే రాష్ట్రం కూడా ఇప్పుడు నాన్నగారికి ఒక అవకాశం ఉంది, ఆయన గెలిపించుకొని మేము అందరం కలిసి లోకేష్ అన్నకి కంగ్రాచులేట్ చేస్తానికి మా కుటుంబానికి ఇచ్చిన అవకాశాన్ని మేము ఆయన నాన్నగారిని గెలిపించుకుంటాం అన్న మాట లోకేష్ అన్నకి చెప్పడానికి వెళ్ళాం ఆ రోజు. కండం ఏముంది బ్రదర్, అదేమో నేను మేము అందరం వేసుకుంటా సరదాగా అక్కడ పార్టీలో జాయినింగ్స్ అవుతున్నాయి, సరదాగా ఉన్నారా లోకేష్ అని ఇట్లా అన్నారు, ఫ్లిక్ అయింది ఫోటో. మాకేం ఫీలింగ్ ఏం లేదు, ఎందుకంటే డైరెక్ట్ పోటీ కండ వేసుకొని చేసినా కండ వేయకపోయినా చేసినా పార్టీ చేసినట్టే కదా బ్రదర్. ఒక పర్సన్ రోడ్డు మీదకి వచ్చిన ఓకే గెలవపోయి ఉంటే పరిస్థితి ఏంటి? గెలవపోయి ఉంటే పరిస్థితి ఏంటంటారా? మీరు అలా అంటారు బ్రదర్, గెలుస్తామనే కదా పనిచేసేది. ఒకవేళ అటు ఇటు అయి ఉంటే ఏం కాదు, ఏమవుతుంది బ్రదర్? దాని రాజకీయము సినిమా వేరు బ్రదర్, రెండింటిని కలుపుతుంది. రాజకీయాలు వేరు, సినిమా వేరు, రెండింటిని ఎలా కలుపుతారు మీరు? మీకు నచ్చింది బయటికి చెప్పొద్దా? మీకు ఒక పార్టీ మీ మనసులో మీకు ఇష్టం, మీరు బయటికి మీ నచ్చిన వాళ్ళు మీరు ఓటేసుకుంటారు కదా, ఇద్దరికైతే ఓటేయలేరు కదా. అలాగే మీరు అలాగే తీసుకోవాలి. గ్రేట్ రాజకీయం సినిమా వేరు, అది అన్న ఆలోచించాలి. ఎందుకంటే విషయంలో కూడా అందరూ అదే అన్నారు, రాజకీయం సినిమా ఒకటే అనుకుంటారు కానీ వేరు. ఎందుకంటే సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, మనల్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు. రాజకీయం వచ్చేసి సర్వీస్ చేసేది. ఇక్కడ ఏంటంటే సినిమాలో చేసేది వేరు, రాజకీయంగా చేసేది వేరు. సో రెండింటిని కంపేర్ చేయొద్దు. బట్ అదేంటో కానీ సినిమాలో ఉన్న వాళ్ళందరికీ రాజకీయంలోనే స్టార్ట్ అవుతుంది, పాలిటిక్స్ స్టార్ట్ అవుతుంది, ఆ ఫేమ్ ఉంటుంది కాబట్టి. అది ఎందుకంటే ఎన్టీఆర్ గారు కూడా సినిమా, అందుకని మా పార్టీ కూడా స్టార్ట్ అయింది అక్కడి నుంచే కదా. ఎన్టీఆర్ గారు సీఎం అయినారు, జయలలిత గారు అయినారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ మీ బావ గారు. మా బావగారు ఆయన ఇష్టం. అది ఒకసారి ఫోన్ బావగారికి ఫోన్ చేయనా? తీసేసుకో, డైరెక్ట్ నేనే మాట్లాడుతుంటే. హలో బావ, ఒక్క సెకండ్. నిఖిల్ భాయ్ నమస్తే. నమస్తే భయ్యా, ఎలా ఉన్నారు? గుడ్. కులంకుల రోహిత్. అయ్యో నాకు తెలియకూడదు ఏంటి బ్రదర్, ఫేమస్ అయిపోయింది ఈ మధ్య. అంతా మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్. నేను ఒకటి చెప్తాను, ఇది డైరెక్ట్ స్ట్రేట్ అవే, ఇది మళ్ళీ కులం అంటేనే కాంట్రవర్సీ ఉంటుంది, మీరు ఏదైనా ఓపెన్గా మాట్లాడాలి. బిఫోర్ దట్ మీకు తెలుసు హీరో నిఖిల్ నాకు ఇప్పటికి స్టిల్ రిమెంబర్, ఒక స్టార్ కాకముందే ఇన్ ది ఇయర్ ఆఫ్ 2007 or 8 నాకు బర్త్డేకి విజిట్ చేసినారు మీరు 2 o'clock. స్టిల్ ఆ మెసేజ్ దగ్గర ఉంది. ఆ తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఏ మూవీ వచ్చినా ఫస్ట్ డే చూసి థియేటర్లో ఇంత ఉంది ఇది ఉందని ఉంది. మొన్న December 2nd రోజు గుర్తు చేసుకున్నా, ఆ మూవీ వచ్చిండే శంకరాభరణం, అది మీరు గుర్తు చేసుకోలేదో కానీ నేను గుర్తు చేసుకున్నాను. సరే నిఖిల్ భాయ్, స్ట్రేట్ అవే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారు అల్లుడు కదా మీరు ఇప్పుడు? అవును, డెఫినెట్లీ అవును. అది బాగుందా లేకపోతే? మా బావగారికి ఆల్వేస్ ట్రస్టెడ్ పర్సన్. ఎందుకంటే డేరింగ్ స్టెప్ వేసిరు నిఖిల్ భాయ్, అంటే కనుగ కప్పుకోవడం అనేది చాలా డేరింగ్ స్టెప్ కదా. ఎందుకంటే అప్పటి వరకు మీరు రాజకీయంలో యాక్టివ్ లేరు, ఎక్కడ కనపడరు, మీరు ఏదైనా సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడుతుంటారు. కరోనా టైంలో మీరు డైరెక్ట్ ఆ పొద్దు పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా లొల్లి పెట్టుకొని మీరు వెళ్ళి సర్వీస్ చేసినారు. ఐ స్టిల్ రిమెంబర్ ద మూమెంట్. పాలిటికల్ సంబంధం లేని నిఖిల్ డైరెక్ట్ పోయి లోకేష్ అన్న దగ్గర పోయి కండువ కప్పుకొని అగ్రెసివ్గా పాలిటిక్స్లో అగ్రెసివ్గా వెళ్ళి వాళ్ళ గెలుపులో మీ పాత్ర కూడా ఉంది. సారీ, కొండే గారి గెలుపులో మీ పాత్ర కూడా ఉంది. ఇట్స్ నాట్ డేరింగ్ స్టెప్ రైట్? ఒకవేళ గెలుపు అటు ఇటు అయి ఉంటే చూడండి, అంటే మనము ఏదైనా కానీ కొన్నిసార్లు ఫ్యామిలీ కోసం చేస్తాం. అండ్ నేను బాగా నమ్మింది ఏంటంటే, అంటే మై సిస్టర్స్ హస్బెండ్, మా బావగారు ఉన్నారు అక్కడే మీ ముందు, ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ పర్సన్ అండి. అండ్ అలాగే మా మామయ్య గారు కొండయ్య గారు కూడా అంటే పార్టీకి అతీతంగా లేకనో ప్రాంతానికి అతీతంగా ఐ థింక్ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. అండ్ మనం ఎప్పుడు అంటూ ఉంటాం మంచి వారు పొలిటిక్స్ లోకి రావాలి, సేవ చేయాలి, కరప్షన్ ఫ్రీ ఉండాలి అని చెప్పి. సో అలాంటి మా ఫ్యామిలీ మెంబర్ ఉన్నప్పుడు నేను డైరెక్ట్ స్టెప్ వేయకుండా ఎలా ఉంటాను? అండ్ ఇంకోటి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఏంటంటే, లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇప్పించినప్పుడు నేను బావగారు అండ్ నాని మేము ముగ్గురం వెళ్ళి కూర్చున్నప్పుడు, నాని అంటే మహేంద్రనాథ్, ముగ్గురం కూర్చున్నప్పుడు లోకేష్ గారు గంట సేపు కూర్చొని అంటే చాలా మోటివేటింగ్ గా మాట్లాడారు.
ఆ మోటివేషన్ మాట్లాడినప్పుడు అంటే ఆయన చేసే మంచి పనులు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఐ ఫెల్ట్ నేను ఈ మూమెంట్ లో పార్ట్ అవ్వాలి. అండ్ చీరాల అంటే ఆ ప్రాంతం జనాలకి డెఫినెట్లీ. అండ్ వెన్ ఐ వెంట్ టు చీరాల టు క్యాంపెయిన్, ఎంత బ్యాడ్ స్టేట్ లో ఉండనంటే నిజంగా బాధేసింది ఆ టైంలో. అండ్ మేము విజిట్ ఐ వెంట్ గల్లీ తీసుకెళ్లారు నన్ను. అండ్ టుడే ఐ థింక్ ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అవుతుంది. 6 months లో యూ కెన్ గో టు చీరాల అండ్ యూ కెన్ సీ కొండే గారు చేసిన మంచి పనులు. ఆయన అక్కడే ఉంటున్నారు. బిజినెస్ అంటే మా బావ గారికి అప్పచెప్పి నానికి అప్పచెప్పి ఆయన అక్కడే ఉన్నారు. అసలు నిఖిల్ భాయ్, ఇప్పుడు నేను ఒకటి స్టేట్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక పాన్ ఇండియా స్టార్ కి మీరు పాన్ ఇండియా, ఎందుకంటే కార్తికేయ 2 బికేమ్ ద పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు మీకు నార్త్ లో కూడా క్రేజ్ ఉంది. 100 CR యంగ్స్టర్స్ లో మీరు ఒక 100 CR హీరో. మీకు పాలిటిక్స్ అవసరమా? అంటే నేను ఒక మీ ఫ్యాన్ గా అడుగుతున్నాను. ఇప్పుడు మీకు పాలిటిక్స్ అవసరమా? చూడండి, ఇప్పుడు యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా కాదు నిఖిల్ భాయ్, మీరు మీ ఫ్యామిలీ చూసుకుంటారా, మీ ఫ్యాన్స్ చూసుకుంటారా? ఫ్యామిలీ ఇంపార్టెంటా, ఫ్యాన్స్ ఇంపార్టెంట్? బికాస్ ఫ్యామిలీ అంటే 5 మంది, 15 మంది, 20 మంది. ఫ్యాన్స్ అంటే కొన్ని వేలాది మంది ఉన్నారు నిఖిల్ అభిమానించే వ్యక్తులు. దాంట్లో వైసీపీ వాళ్ళు ఉండొచ్చు. ఈ క్వశ్చన్లో కాంట్రవర్సీ లేదు భయ్యా, మీరు క్లియర్గా వినండి. దీంట్లో వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు. అందరు కలిస్తేనే నిఖిల్ అన్న అభిమానులు. మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు, నేను ఎవరికి అగేన్స్ గా మాట్లాడలేదు. నేను ఓన్లీ వెళ్ళింది ప్లీజ్ ఒక మంచి పర్సన్ కోసం. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, పొలిటికల్ అతీతంగా, పార్టీకి అతీతంగా నేను ఏ రోజు ఏ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయలేదు, నేను ఏ రోజు ఏం వ్యక్తిని క్రిటిసైజ్ చేయలేదు. ఐ ఓన్లీ అప్రిషియేటెడ్ పీపుల్ వెన్ దే హావ్ డన్ గుడ్. అండ్ ఏమైనా బ్యాడ్ జరిగినప్పుడు అది పాయింట్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నిజంగా నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ రోడ్స్ బాగాలేకుండే, నేను అది ట్వీట్ లో పెట్టాను, ఇలా కొంచెం వేస్తే బాగుంటది. మా వైఫ్ ది పాలకొల్లు భీమవరం అనమాట. ఆ పాలకొల్లు భీమవరం మొత్తం రోడ్ అంతా హారబుల్ చెప్పడం జరిగింది. కానీ ఏ వ్యక్తిని ఖండించడమో కాదు, ఇది కాదు. అండ్ ఐ డూ బిలీవ్ దట్ సినిమా బాగుంటే 100% అందరూ లవ్ చేస్తారు. అండ్ నేను అందరు వాటిని, అండ్ మీరు అనుకుంటున్నారు ఇలా పార్టీస్ కింద ఆంధ్ర, తెలంగాణ అందరు తెలుగు వాళ్ళు ఒకరే. అండ్ మీరు అన్నట్టు పాన్ ఇండియన్ లో కూడా మన సినిమాలు నడుస్తున్నాయి. వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఇప్పుడు స్వయంభూ సినిమా వస్తుంది, తర్వాత ఇండియా హౌస్ వస్తుంది, తర్వాత కార్తికేయ 3 వస్తుంది. ఈ 3 సినిమాలు మళ్ళీ మీరు ఇండియన్ నేషనల్ స్టేజ్. ఏదేమైనా మా నిఖిల్ భాయ్ మా సికింద్రాబాద్ ఓటర్. నేను బేగంపేట్ గ్యాంగ్ బ్యాచ్ ని. సికింద్రాబాద్ రైట్ కదా? సికింద్రాబాద్ కదా? మనం అందరం ఒకటే. సెకండ్రాబాద్ బేగంపేట్. రైట్. మీరు మా ఓటర్. మనం యునైటెడ్ గా ఉండాలి మన తెలుగు వాళ్ళు. ఇది అన్న, ఇది నేను కట్ చేయను. మనం ఆల్రెడీ నేను డైరెక్ట్ ఒకటే మాట, మీరు స్కిప్ చేయండి. అడగాల్సిన పద్ధతి అడగాల్సి ఉంది. అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి చాలా మంది స్టార్స్ పోతే నిఖిల్ ఒక్కడే వెళ్ళలేదు. దట్ ఈస్ అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు, అంటే నేను ఒక ఫ్యాన్గా, నేను ఒక సినిమా లవర్గా, నేను రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అంటారు అసలు ఆయన కిడ్నీ ఫెయిల్ అయిందా ఏదైంది, అందరు వెళ్ళి పరామర్శించారు. కానీ నిఖిల్ అన్న ఒక్కడే. నేను ధైర్యంగా చెప్పిన, అరే ఏ స్టార్ కాదు, నిఖిల్ భాయ్ పోలేదు, హ్యాపీ డేస్ నిఖిల్ పోలేదు అని నేను చెప్పిన. అది వాస్తవా కాదా? అంటే అవునండి. అంటే థింగ్ ఇస్ దట్ అది ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. సో నాకు ఏంటంటే అది ఇట్ టేక్స్ ఇట్స్ డ్యూ కోర్స్. ఇప్పుడు అది కోర్ట్స్ లో ఉంది, ఇది ఉంది. అండ్ ఇంకోటి నాకు అంటే అల్లు అర్జున్ గారు కూడా నాకు చాలా ఐ లవ్ హిమ్ అ లాట్ బికాస్ అతను నాకు చాలా సార్లు ఎన్నో విధాలుగా అంటే హీస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ మీ యాజ్ సపోర్ట్. బట్ ఆ ఇష్యూ నాకు తెలియదు. ఆ ఇష్యూ గురించి హైదరాబాద్ లో ఉండి కూడా వెళ్ళలేదంట భయ్యా. అండ్ ఐ డిసైడెడ్ నాట్ టు, అంటే మనం ఇంటర్ఫియర్ అవ్వకపోతేనే బెటర్. అండ్ ఇట్స్ లైక్ విషెస్ ఆర్ దేర్ విత్ ఎవ్రీబడి. అండ్ ఐ థింక్ వెళ్తారా ఫ్యామిలీ చూడడానికి వెళ్తారా? శ్రీతేజ ఫ్యామిలీకి ఏమైనా సపోర్ట్? కిడ్ అండ్ ఎవరైతే ఉన్నారో తెలుగు ఇండస్ట్రీ నుంచి స్పెసిఫిక్లీ ఫ్రమ్ లాట్ ఆఫ్ క్వార్టర్స్ ఆయనకు హెల్ప్ వస్తుంది. అండ్ ఎవ్రీబడి ఈస్ దేర్ ఫర్ ఎవ్రీబడి. అంటే ఈ ఇన్సిడెంటే కాదు, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి బయట. ఆ కిడ్ కి మీరు ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారా? మన మీ బావగారితో ఏమన్నా? Definitely we are going to support. Everybody is going to support. మీకు నెక్స్ట్ 2-3 days లో రాబోతున్న సపోర్ట్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ శ్రీతేజ కానీ వాళ్ళ ఫ్యామిలీకే కాకుండా చాలా స్టాంపీడ్స్ జరుగుతాయి. ఇప్పుడు నేను కూడా మొన్న ఒక ఈవెంట్కి వెళ్ళాను విజయవాడలో. ఈవెంట్కి వెళ్తే ఆల్మోస్ట్ ఒక 4,000-5,000 పీపుల్ వచ్చారు. బౌన్సర్స్ మొత్తం వాళ్ళని తోస్తుంటే నేను ఆపాను. ఆ బౌన్సర్స్ ని నేను పక్కకి, అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి మొత్తం పక్కకి వెళ్ళిపోమని నేనే ఆ క్రౌడ్ లోకి వెళ్ళిపోయి, సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అ చాప్టర్ వేర్ ఇప్పటి నుంచి క్రౌడ్ కంట్రోల్ ఎలా ఉండాలి, ఎంత సెక్యూరిటీ తీసుకోవాలి, ఎన్ని మెజర్స్ ఉండాలి. ఐ డూ బిలీవ్ దట్ కొన్ని ఇష్యూస్ ని మనం డెఫినెట్లీ గ్రహించి వీ హావ్ టు ది బెస్ట్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఇన్సిడెంట్, ఫర్ ఎవ్రీ ఇన్సిడెంట్ ఇప్పటి నుంచి సెక్యూరిటీ పెంచుకోవాలి. బట్ మీరు అవునన్నా కాదన్నా, నేను యాజ్ అ వ్యక్తిగతం కుల్లంకుల రోహిత్ కాకుండా ఒక వ్యక్తిగతంగా ఐ రియల్లీ సెల్యూట్ టు యూ అన్న. బికాస్ మీరు, అంటే ఇది నా ఒపీనియన్, ఇది మీ ఒపీనియన్ కాదు,
నా ఒపీనియన్, ఒక అభిమానించే ఒపీనియన్గా, మీరు అల్లు అర్జున్ గారిని కలవకపోవడం అనేది చాలా మంది హర్షించారు. ఇది మీకు తెలియని విషయం. ఎందుకంటే మీరు బేగంపేట మావాడు, మీరు మా లోకల్, మీరు పెద్ద స్టార్ అయి ఉండొచ్చు, రేపు 200 కోట్లు కొట్టొచ్చు, 1000 కోట్లు కొట్టొచ్చు. ఫిర్బీ మీరు ఏ ప్లేస్లో అయితే మీరు పుట్టారో ఆ ప్లేస్లో పెరిగారు, అక్కడే ఉంటున్నారు. దట్ ఈస్ అ గ్రేట్నెస్. అంటే నిఖిల్ అంటే ఎప్పుడు గ్రౌండ్లో ఉంటాడు అక్క. అదే మాస్. మీకు చెప్పినట్టు మీరు అందరూ ఓన్ చేసుకున్నారు. నేను నిఖిల్ రైట్ నిఖిల్ భాయ్, మిమ్మల్ని ఫోన్ లో ఎంట్రీ చేస్తున్నాను, కలుద్దాం. రైట్. థ్యాంక్ యూ బ్రదర్. బాబు గారు బాయ్. నిఖిల్ గారు వెళ్ళకపోవద్దు అని చెప్పేసి బ్యాక్ ఎండ్ లో మీరే చేసినట్ట. అవునా కాదు, మీరు అబద్ధం ఆడకూడదు. అల్లు అర్జున్ గారిని కలవడానికి చాలా మంది హీరోలు పోతుంటే మీరు వెళ్ళొద్దు అని చెప్పినారంట. అవునా కాదు? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి బ్రదర్. మీకు చిన్న విషయం చెప్తాను, మీరు గుండె మీద చేసుకొని. నేను అదే చెప్తున్నా, సినిమాని రాజకీయాన్ని రెండు కలపొద్దు బ్రదర్. ఎందుకంటే వెళ్ళాలా వెళ్ళకూడదా అన్నది అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, మనం చెప్తే అయ్యేది కాదు. కానీ ఒక విషయం అయితే చిన్న విషయం రోహిత్ భాయ్, చిన్న మాట చెప్తా. ఇక్కడ ఆ రోజు నైట్ జరిగిన సంఘటన ఏంటన్నది మనకు పొద్దునైతే మనందరికి తెలిసింది. అది ఫ్యాన్ షో. 3000 రూపాయల టికెట్కి వచ్చారు షో చూస్తాను ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక రేవంత్ రెడ్డి గారు మనం చెప్పారు 30,000 శాలరీడ్ ఎంప్లాయీ. అసెంబ్లీలోనే చెప్పారు ఇవన్నీ. అంటే ఆయన ఏం చెప్పారో అంటే ఆయన చెప్పిన మనం మాట్లాడుకుంటున్నాం జస్ట్గా. అసలు అంత మాట్లాడే అంత లేదు మనకైనా సరే, ఇన్సిడెంట్ గురించి అడిగాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అయితే ఒక నార్మల్ ఫ్యామిలీ, అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ మళ్ళీ. ఎందుకంటే 3000 రూపాయల టికెట్ కొనుక్కొని వెళ్ళారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా 100% ఫ్యాన్సే కొనుక్కుంటారు. ఫ్యాన్స్ షో అది. ఆ షోకి వాళ్ళ బిడ్డ అల్లు అర్జున్ ఫ్యాన్ అవటం మూలాన, అలాగే వాళ్ళ మదర్ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ అలా. అయితే అక్కడ ఏం జరిగిందంటే లక్కీగా వాళ్ళ ఫాదర్ డాటర్ని భయపడిపోయి అక్కడ నుంచొని ఉండిపోయాడు, వెళ్ళలేదు. ఆ తొక్కిస్లాట్లో వీళ్ళిద్దరు చనిపోయారు. సో సాడ్ ఇన్సిడెంట్ అది. అలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు. ఇది ఎక్కడ జరిగిందంటే జనాల యాంగ్జైటీలో చనిపోయిన వాళ్ళిద్దరు. చనిపోవడానికి కారణం జనాల యాంగ్జైటీ. స్టార్ని చూడాలన్న ఆలోచనతో తొక్కిసలాట జరిగింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు, జరిగాయి. ఈ ఇన్సిడెంట్ మళ్ళీ మనం ఇప్పుడు అల్లు అర్జున్ గారికి కూడా తెలియదు కదా, జరిగిద్ది అనే సంగతి తెలియదు కదా, జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే సినిమా అండ్ రాజకీయాన్ని కంబైన్ చేశారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే కాజ్ వేరు కదా. ఒక రేవంత్ రెడ్డి గారు మాటలు నిజం కాదా? రేవంత్ రెడ్డి గారు, నేనేదో ఈవెన్ మీ బావ గారు కూడా అడిగినాను, అంతమంది వెళ్ళి అంటే హ్యూమానిటీ ఉండాలి కదా. మరి ఇక్కడ బాబు అక్కడే హ్యూమానిటీ గురించి చెప్తున్నాను మీకు నేను. మరి ఈ బాబుని ఎవరు పరమ హ్యూమానిటీ అది వాళ్ళకు ఉండాలి కదా. అది లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. ఎందుకంటే దాని గురించి మాట్లాడలేం కదా. ఎందుకంటే వాళ్ళకు ఉండాలి కదా. హీరోలు అంటే వాళ్ళు డబ్బులు పెడితే చూసే వాళ్ళు హీరో, అంతే కదా బ్రదర్. ఎవరైనా డబ్బులు పెట్టకపోతే 3000 రూపాయలు టికెట్ కొనుక్కొని వెళ్ళాడంటే దాని అర్థం ఏంటి? అభిమానంతోనే కదా కొనుక్కుంది. నీకు 100 కోట్లు కాదు, 1000 కోట్లు, 2000 కోట్లు సినిమాను చేసుకోండి, తప్పలేదు. అది కానీ 3000 రూపాయలు నీకు టికెట్ కొనుక్కున్నాడు కదా, అది ఈ 3000 2000 కోట్ల ఫిగర్ లో ఉంది కదా, అది వాళ్ళు గమనించాలి కదా. అది కరెక్టే. అంటే మీరు ఒక హ్యూమానిటీగా ఎవరైనా, నేనైనా సరే, ఇప్పుడు రేపొద్దున ఎవరైనా సరే మీకు అది జరగచ్చు. మీరు రేపొద్దున పెద్ద స్టార్ అయిపోతారేమో, మీకోసం ఆ ఇన్సిడెంట్ జరిగితే మీరు ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారు అని కాదు, ఎవరైనా సరే. ఆమంచి గారు కానీ, ఇది ఎండింగ్ చేయండి, ఆమంచి గారు కానీ, కర్ణం గారు, వెంకటేష్ గారు కానీ, బలరాం గారు మీ పార్టీలోకి వస్తే, ఆ రెండు కుటుంబాలు మీ పార్టీలోకి వస్తే మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? మీ ప్రాధాన్యత ఎలా ఉండబోతుంది? సింగిల్ వర్డ్ బ్రదర్. నేనైతే పనిచేశాను, 2 సంవత్సరాలు కష్టపడ్డాను. నాకు జరిగిన అవమానం ఏంటో నాకు తెలుసు. గెలుపు గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మీరు ఇందాక ఓడిపోతే అన్నారు, అది కూడా మాట్లాడుతున్నా నేను. ఈ ఓడిపోయిన గెలిచామనా ఓడినా మేము చీరాల్లోనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా జనాల కోసం మేము పోరాడుతూనే ఉంటాం. జనాలకి ఏం కావాలో నాకు తెలుసు, బాబు గారికి తెలుసు, కళ్యాణ్ బాబుకి తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. మీరు అనుకున్నది ఏది జరగదు, అది అవ్వదు. దాన్ని మేమైతే యాక్సెప్ట్ చేయం. ఓకేనా? కుల్లం అన్నారు కదా, మేము యాక్సెప్ట్ చేయం భయ్యా, మేము యాక్సెప్ట్ చేయం. వాళ్ళు వస్తే మీరు యాక్సెప్ట్ చేయం, మేము చేయం. అరే నేను అవమానపడ్డాను బ్రదర్, ఇబ్బంది పడ్డాం బ్రదర్, టార్చర్ అనుభవించాం బ్రదర్ 2 సంవత్సరాలు. అది ఎట్లా అవుతుంది? యాక్సెప్ట్ చేయం. వెరీ క్లియర్. మీ అండర్తో పనిచేస్తాను, మీ అండర్లో పనిచేస్తాను కూడా. ఎందుకు బ్రదర్? పని వాళ్ళ పనులు చేసుకోవడానికి వచ్చేది దేనికి? అసలు మీరు మరీ ప్రెస్ చేసి వాళ్ళు వస్తారు అది కరెక్ట్, అసలు అది కరెక్టే కాదు. అసలు అది వాళ్ళు ఎవరు రారు, వాళ్ళు వస్తారా రారో వాళ్ళని అడగండి, ఇంటర్వ్యూస్ చేయండి. నన్ను మాత్రం మా తెలుగుదేశం పార్టీ కానీ
ఉమ్మడిలో ఉన్నట్టు వాళ్ళు ఎవరు కానీ వాళ్ళు ఇచ్చిపెట్టండి, మీరు మా పార్టీ యాక్సెప్ట్ చేయదు బ్రదర్. మీ పార్టీ యాక్సెప్ట్ చేసి మీ పరిస్థితి ఏంటి? చెయ్యదు అంతే. చూద్దాం ఈ 6 నెలల్లో రేపో మాపో. సరే మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి, అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ పెడదాం. ఓకే, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. వ్యతిరేకిస్తారు అప్పుడు మీరు? వ్యతిరేకించాం బ్రదర్, మేము ఇన్ని రోజులు వ్యతిరేకించి వచ్చామా ఎవరన్నా? ప్రజలతో ఉంటాం, ప్రజల వెనకాల ఉంటాం, ప్రజల కోసమే పనిచేస్తాం. ఓకే, ఈ అవమానాలు ఈ ఇబ్బందులు మీరు ఎట్లా చూసుకుంటారు? పాజిటివ్గా తీసుకుంటాం. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మమ్మల్ని ఇప్పుడు బ్రదర్ మీరు ఒక మాట చెప్తా, 100 మందిలో మనకు 50 మంది సపోర్ట్ చేశారనుకోండి, 50 మంది వ్యతిరేకపడ్డారు అనుకోండి, మనలో ఒక 50 మంది సపోర్ట్ చేశారుగా, వాళ్ళకైతే న్యాయం చేయాలిగా. ఆ వ్యతిరేకించే వాళ్ళతో నాకెందుకు? ముందు సపోర్ట్ చేసిన వాళ్ళకు నేను న్యాయం చేసుకోవాలిగా. రాజకీయంలో నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో, మా గెలుపు కోసం ఎవరైతే పనిచేశారో, ఎవరైతే ఓట్లేసిన ప్రజలు ఉన్నారో వాళ్ళు న్యాయం జరగాలనుకుంటాం. మా కుటుంబంలో మేమందరం కూడా. మీ హేటర్స్కి ఏం చెప్తారు? హేటర్స్కి ఇంకా హేట్ చేయమంటా నేను, మిమ్మల్ని ఇంకా హేట్ చేయండి అంట నేను. హేట్ చేయండి, ఇంకెంత హేట్ చేస్తారు హేట్ చేయండి. దేవుడు చూస్తాడు కదా, ఏదో ఒకటి దేవుడు నిర్ణయిస్తాడు. మంచి చెడు మన చేతిలో లేదు, దేవుడు నిర్ణయిస్తాడు. నేను అది ఖచ్చితంగా నమ్ముతాను నేను.